నువ్వుల లడ్డులు ఇంకా మ్యాగీ నీ కొరకే షాప్ పెట్టినా నా కొరకే షాప్ పెట్టింది అంటే కుట్టి ఒకటి ఇది ఒక్క దొరికింది ఇది కూడా సూపర్ అవుతుంది మంచిది గైస్ మా అమ్మకి ఇంకొక లక్కిడ్లా అనే ఒక ₹5 చిప్స్ అయితే ఉండే ఇలా ₹10 పలిగినాయి 20 సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ అనదర్ వ్లాగ్. ఈ రోజు నుండి 9 days అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి మాకైతే, సంక్రాంతి హాలిడేస్. ఇప్పుడిప్పుడే నేనైతే ఒక ఎగ్జామ్ అయితే రాసి అటెండ్ అయ్యేసి వచ్చేసిన. ఎగ్జామ్ మంచిగా రాసిన, ఒక 22 మార్క్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చూపెడుతున్నాను ఏంటి హాలిడేస్ గురించి మొత్తం వ్లాగ్స్ అయితే చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్స్ మొత్తం హాలిడేస్ గురించి. ఇంకా కైట్స్ అయితే ఎక్కాలి, ఇప్పుడు కైట్స్ అయితే కొనుక్కోవాలి మరి. చలో ఇప్పటికైతే ఇంకా నాకు రాసుకునేటి కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. అప్పుడప్పుడు రాసుకుంటా కొద్దిగా. చలో మరి ఇప్పుడైతే నేనైతే పాలు అయితే పోసుకున్నా, ఇందులో కొద్దిగా హనీ అయితే వేసుకున్నా, తేనెనా తేనె వేసుకున్నా. ఇప్పుడు ఇదైతే తాగుతా మరి. చలో ఈ బ్లాగ్కి స్టార్ట్. మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ అప్పుడు మిక్స్ అయితే వేయద్దు. ఇంకొక రాసుకునేటి అయితే ఉన్నాయి, ఇంకా ఫస్ట్ ఇయర్ చదువుకోవాలా, సెకండ్ ఇయర్ చదువుకోవాలా, మొత్తం అన్నీ చదువుకోవాలా. చాలా మళ్ళీ సో గాయ్స్ ఇప్పుడు మా చెట్టు అయితే ఎక్కినాయి. ఇంకో ఇక్కడ నాకైతే జాంకాయ అయితే దొరికింది. ఇంకా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ జాంకాయ అయితే దొరికింది నాకైతే ఇలా చెట్టు మీద. అసలు ఒక్కటి లేవు, మొత్తం అన్ని జామకాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయంటే కొట్టి ఒకటి ఇది ఒక్కటి దొరికింది, ఇది కూడా సూపర్ అవుతుంది మంచిది. మొత్తం ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే అన్ని బండ్లు అయితే పోతున్నాయి. ఇవ్వలేడు నాకు ఈ రోజు నుండి 9 రోజులు బండి, రేపానండి ఈ రోజు వేరే 9 రోజులు బండి. మా పెద్ద మా అక్క అట్లా ఎత్తుంది. ఏమైంది అమ్మా? నేను ఇది తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? ఇది పల్లిపట్టి మ్యాగీ వేసుకోను. అది నిన్ననే వేసుకున్నా. పల్లిపట్టీలు మొత్తం నేనే కథ చేసేస్తున్నా. పల్లిపట్టీలు ఇవి నువ్వుల లడ్డులు ఇంకా మ్యాగీ నీ కొరకే షాప్ పెట్టినా నా కొరకే షాప్ పెట్టింది. అమ్ముడు కూడా పోతున్నాయి, నాకు కూడా అవుతుంది. నేనేమో అన్ని పల్లిపట్టీలు నువ్వుల తెచ్చినావు, అయిపోయినాయి. మళ్ళా నెక్స్ట్ ఇవి ఇంకో డబ్బా అయిపోతున్నాయి, ఇవి కూడా అయిపోతాయి. కానీ ఇవి మంచిలో అంతకుముందు ఇవి మంచి ఉండే. ఇవి పల్లిపట్టీలు మాత్రం అయిపోతుంది. సగం డబ్బా అయిపోయింది, అది సగం డబ్బా అయిపోయింది. ఇంకేమున్నాయి? నువ్వే కదా నువ్వు గైస్ మా అమ్మకి ఇంకొక లక్కిడ్లా అనే ఒక ₹5 చిప్స్ అయితే ఉండే ఇలా ₹10 పలిగినాయి. 20 ₹5 కంటే ₹15 వచ్చింది. ₹5 కంటే ₹15. ఇదే రేపటి నాడు బంద్, డబుల్ డౌన్ అంట. అదే దాంట్లో ₹5 కంటే ₹10 వచ్చింది. కొన్నాడు కదా మా అబ్బాయి, దాంట్లో దొరికింది. డైరెక్ట్ ఇంకా చూడకుండా ఓపెన్ చేసిందంట. 20 చూడకుండా ఓపెన్ చేసినావు డైరెక్ట్ ఇటు కొనాలి. కాలనీల నుండి ఏదో ఒకటి ఇట్లా చింపిందంట. దాంట్లో నాకేమో ₹20 వచ్చింది. లక్ వేరే ఇంకా వేరే వాళ్ళకి దొరికాయండి. వేరే వాళ్ళకి దొరికితే షాపులలో పైసలు దొరుకుతున్నాయని అందరు వస్తుండే. నువ్వే ఒకటి ఓపెన్ చేసి తిందామని ఓపెన్ చేయని అందులోనే వచ్చింది. లక్క బ్యాడ్ లక్, వేరే వాళ్ళకి బ్యాడ్ లక్. కదా మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకైతే పోదాం. ఈ కెమిస్ట్రీ కరెక్షన్ ఇట్లా చేస్తాడేమో. ఒక 21 మాత్రం పక్క వస్తాయి, పాస్ అయితే పక్క అవుతా. ఇంకా మిగతా నాకైతే తెలియదు ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు. ఇంకా డ్రాయింగ్ కూడా వేసిన, డ్రాయింగ్కి ఒక
డ్రాయింగ్ 2 మార్క్స్ ఉండే. 2 మార్క్స్ పక్కా కరెక్ట్ ఇస్తే 2 మార్క్స్ వస్తాయి. ఇటేమో చెట్టు, ఇప్పుడే చెట్టుకి ఒక 2 జాంకాయలు కూడా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంట్లోకి అయితే ఇంకా హనీ అయిపోయింది గాయస్ మా డబ్బాలో. ఇంకో నేను రోజు ఈ ఇంట్లోకించి హనీ అయితే వేసుకుంటా, తేనె డబ్బాని అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇంకొక తేనె డబ్బాని అవుతుంది. ఆ తేనె డబ్బా ఇంట్లో కొద్దిగా మొత్తం నిండేసేసుకుందాం. అందులో ఫ్రిడ్జ్లో ఉంది, అది మొత్తం ఒకటోసారి తీసుకుంటే మొత్తం ఖాళీ అయిపోతుంది, ఖరాబ్ అవుతుందని ఇలా సగం వేసుకొని ఇది మొత్తం ఖాళీ అయినాక దాని తర్వాత మళ్ళీ తీసుకుంటా. ఇది ఈ బాక్స్ వచ్చేసి ఒక 4-5 డేస్ వచ్చింది నాకైతే. మా అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇందులో ఫ్రిడ్జ్లో ఇక్కడ ఇట హనీ డబ్బా అవుతుంది. ఓకే, అది తీసుకున్నాం. వెళ్ళాం ఇది కూడా ఇట్లా పెట్టేద్దాం. గైస్ ఇంకో ఇప్పుడు ఓపెన్ చేసిన ఇది ఇంట్లో పోసేద్దాం. గడ్డ కట్టింది మొత్తం, వత్తలేదు మొత్తం. గైస్ ఇప్పుడు ఈ హనీని అయితే పోసేస్తున్నాం మొత్తం నిండా. దాని తర్వాత మళ్ళీ ఒక 12-13 డేస్ అయితే వస్తుంది. ఇదైతే 13 డేస్ అయిందా అమ్మా? ఇది కాలేదు. గరం గరం దాంట్లో వేసుకోవద్దంట. గరం గరం దాంట్లో రాడు. గైస్ ఇంకా సగం అయితే అయిపోయింది. ఇప్పుడు పని చేస్తుంది కదా కొద్దిగా, మళ్ళీ దాటే పెట్టేసిన. ఇది నింపనీకే సగం ఒక 4-5 minutes అయింది ఇది నింపనీకి ఇంతకే. ఇది మళ్ళీ ఒక క్యాప్ పెట్టేద్దాం. ఇది మళ్ళీ మన ప్లేస్లోనే పెట్టేద్దాం, ఎప్పటి ప్లేస్లో. చూడాల ఇప్పుడిప్పుడే స్కూల్ కూడా అయిపోతున్నాయి, స్కూల్ బస్సులు కూడా పోతున్నాయి అన్నీ. ఇప్పుడు ఆటోకి పోయింది. నాన్న కూడా జామకాయలు అయితే తింటాడు. ఇది చల్ల ఉంది ఇప్పుడు మాత్రం. ఇది ఈ డబ్బాలతో మాత్రం చల్ల ఉంటుంది. ఫ్రిడ్జ్లో అది ఏమో చల్ల ఉంటుంది. ఇది నింపడానికి మస్తు లేట్ అయింది. ఇప్పటిదాకా ఇది 4-5 minutes అయింది ఇది నింపడానికి. చల్ల ఉండడానికి మొత్తం గట్టి అయిపోయి మొత్తం మెల్ల వచ్చింది. మొత్తం బాక్స్ అయితే నిండిపోయింది. ఇప్పుడు ఇది మాత్రం నేనైతే ఇంట్లో పెట్టేస్తా, మళ్ళీ క్యాప్ అయితే పెట్టేస్తా. ఇంకా లేకుంటే చీమలు అయితే పట్టుకుంటాయి అందులోనే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు రోజు పొద్దున్న చాయ్ బదులు అది అయితే తాగుతున్నా నేను. ఇప్పుడైతే మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళవుతున్నాము. అది మా పప్పు అయితే తీసుకునేది అనమాట. కూడా వచ్చిండు. పతంగిలా నమస్తే గైస్. ఇప్పుడు మా అమ్మకి ఒకసారి చెప్పిద్దాం ఏమంటారు. మా అమ్మని అయితే తిట్టనే చెప్తుంది, ఎందుకు గిచ్చుకుంటున్నా అని. ఇది మాత్రం తింటే రక్తం అంతా బ్లడ్ ఎంత వచ్చింది. మై గాడ్, మా అమ్మ షాప్లో పోయింది మళ్ళీ ఇప్పుడే. ఇదంతా బ్లడ్ వెళ్తుందో చిన్న కొద్దిగా ఏం కాదు లైట్. కానీ మా అమ్మకి చెప్పాను, మా అమ్మనైతే గిచ్చుకోకుంటుంది. అప్పుడప్పుడు గిడ ఒక్కొక్క పులిపై అయితే తిట్టనే వెళ్తుంది మా అమ్మ నన్ను అయితే. కానీ ఇప్పుడు మళ్ళీ మా అమ్మ దగ్గరికి పోయి అమ్మ చెప్దాం ఒకసారి ఏమంటుందో. ఇప్పుడు మొత్తం ఎంత మొత్తం నైట్ ఎవరు లేరు ఇవాళ మాత్రం. అన్నది లాలేడు, అన్నది వచ్చింది పోయిండు. మా అమ్మ ఎడికింది, షాప్ కూడా క్లోజ్ అయింది. మా అమ్మ ఎడికైందేమో. ఇప్పుడు మొత్తం లైట్ చీకటి వస్తుంది మొత్తం. మా అమ్మ ఎడికైంది అసలు. ఎడికైనా అమ్మ గైస్, మా అమ్మ ఈడ షాప్ దగ్గర ఉన్నాయి. షాప్ దగ్గరికి వాకింగ్ పోయిందంట. ఇంకా ఈడ కూలిపోయింది. గిచ్చుకున్నావా? గిచ్చుకోక మరకలు అయితే గైస్ ఇవాళ మాత్రం ఏమనలేదు, గిచ్చుకోక మరకలు అయితే అని అన్నది అంతే. అప్పుడప్పుడు మాత్రం తిట్టనే వెళ్తుంది కదా. అప్పుడప్పుడు ఇంత ఏమన్నా కానీ తిట్టనే వెళ్తుంది సీదా. ఇప్పుడు మాత్రం ఏమన్నది, జస్ట్ గిచ్చుకోకు
అని అన్నది అంతే. నేనైతే ఇప్పుడైతే ప్రాక్టీస్ అయితే ఎత్తున్నా 1A, ఇది 1B, ఇది 1B ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు. ఇది ప్రాక్టీస్ అయిపోయినాక ఇప్పుడు తినాలా. మా అమ్మనైతే ఏం చేస్తున్నావు అమ్మ? రొట్టె అవుతుంది. ఇంకా పొద్దున్ననేమో చిక్కుడుకాయ కూర అవుతుండే, ఆ చిక్కుడుకాయ రొట్టె మస్తు సూపర్ వస్తాయి. అదైతే తింటా ఇప్పుడు చేస్తున్నారా. అమ్మ మరి కింద ఎందుకు చెప్తున్నావు దాని మీద? అది చేసేది అది ఉండే కదా. నేను చేసేది నువ్వు మిషన్ ఉన్నావు కదా, మిషన్ ఎడిగింది ఉన్నది నేనే దీని మీద ఇది అల్కా ఉంటుందా? మిషన్ మీద చేసేది అల్కా ఉంటుందా? ఇది అల్కా ఉంటుంది. ఇదే ఈజీ ఉంటుంది అంట. మిషన్ ఎడిగైంది మళ్ళా ఉన్నది ఏడుంది ఏమైంది? ఇంకో గీడుంది గైస్. ఏంతో కూడా అయ్యచ్చు. ఏమైంది? కత్తుంది మా అమ్మ. ఇంకా ఇంతో కూడా వేయచ్చు, కానీ మా అమ్మనేమో రొట్టె అది తాల్సే అంట చేసిన దాన్ని అదే అంటారు. ఇది ఎంత చెప్తుంది, అదెంత చెప్తుంది. వ్లాగ్ అయితే ఇంత. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా ఈ వ్లాగ్లో నేను పెద్ద ఏం చేయలేను. ఇంకా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా చాలా మరి బాయ్. ఇప్పుడు ఇక్కడ ఆపైనా నో ఇట 1 2 3 ఇంకా చలో లైక్ చేసేయండి జల్దీ. చలో మరి బాయ్.